వచ్చిన రోజున అక్కడ నాకు సీతారామరాజు గారని చెప్పి ఒకాయన పరిచయం అయ్యారండి. అయితే పరిచయం అయినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు. ఏమనంటే, "అమ్మా మీకు స్వామికి అభిషేకం ఎలా చేస్తారు?" అని అడిగారు నన్ను. అంటే నేను చెప్పాను, "గురువుగారు మేము రోజు స్వామికి స్నానం చేయిస్తామండి. అభిషేకం చేయించడం అన్నది మొన్న విశేష పూజా రోజుల్లో మాత్రమే చేయించామండి" అని చెప్పానండి. చెప్తే ఆయన చెప్పారన్నమాట. "అమ్మా స్వామికి మీరు పూజా కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేనొక మాట చెప్తాను అలా చేయండమ్మా" అని చెప్పారండి. అది మీకిప్పుడు నేను చెప్తాను ఒకసారమ్మా. ఒకసారి లైన్‌లో ఉండండి. ఓకే అండి. ఇప్పటి వరకు ఆ! ఆయన చెప్పడం ఏంటంటేనండి, ఆహ్, స్వామివారికి ఆయన 8వ ఏటనంటండి ఉపనయనం జరిగిందంటండి. ఆ ఉపనయనం జరిగినప్పుడు ఊరంతా కూడా చాలా అంగరంగ వైభవంగా చేసి, వారి తాతయ్య గారు ఆయనకు ఉపనయనం ఏర్పాట్లు చేసినప్పుడు పెద్ద పెద్ద వారందరూ వస్తున్నారంట. చక్కగాని ఎంతో అందంగా జరుగుతుందంటండి ఉపనయనం. కానీ ఆ ఊర్లోను దత్తదాసు అని ఒకాయన ఉన్నారటండి. ఆయన్ని మాలదాసు అని కూడా అంటారట. ఆయన కొంచెం కులం తక్కువ వ్యక్తిమటండి. అంటే మనం అంటాం గదా! కొంచెం అంటే కొంచెం లో క్యాస్ట్ మటండి ఆయన. అయితే ఆయనున్నారటండి అక్కడ. ఉన్నప్పుడు వాళ్ళని రానివ్వరు కదండీ! ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అప్పట్లో ఇంకా బ్రాహ్మిన్స్ అయ్యి అంటే చాలా నియమ నిష్టలుంటాయి గదండీ! ఆ నియమ నిష్టల వల్ల వీరిని రానిచ్చేవారు కాదటండి. అప్పుడు ఆయన ఇంటి దగ్గరే కూర్చొని అసల ఆయన స్వామిని తలుచుకుంటున్నారటండి. ఎలా అంటే తను ఉన్న గుడుంలో మట అందరిని కేకేశారట. మాలదాసు అన్నాయన స్వామిని చూడ్డానికి వెళ్ళలేక ఏంటంటే ఉపనయనం జరిగిన వేడుకలోకి తక్కువ కులం వారిని బ్రాహ్మిన్స్, వైశ్యాసు రానివ్వరు కదండీ! అప్పట్లో క్షత్రియులు వారు ఎవరు కూడా రానిచ్చేవారు కాదనమాట. కులం తక్కువ వారిని ఎక్కడో ఊరు బయట ఉంచేవారు. ఏమన్నా వీళ్ళ ఇంట్లో మంచి మంచి కార్యక్రమాలు అవి జరుగుతున్నప్పుడు మొత్తం ఊరంతా పందిరేసుకొని అంగరంగ వైభవంగా చేసుకునేవారటండి. అలాంటి సమయంలో వీరిని రానివ్వనప్పుడు ఆయనేం చేశారంటే దత్తప్రభువు మీదున్న భక్తిని బట్టి అక్కడ తనతోటి వారందరితోటి చెప్పారటండి, "నేను మా ఇంట్లో గురుచరిత్ర చదువుతాను. కాబట్టి మీరందరూ రండి. వచ్చి కూర్చునుంటే గనక చక్కగా నేను మీకు అందరికి దత్త చరిత్ర